నా పేరు కోటేశ్వరరావు అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం మాట్లాడుతూ ఒక 2.0గా వస్తాను, కొత్త జగన్ నేను చూపిస్తాను అని చెప్పి అంటున్నాడు. ఏంటి 2.0 ఏంటి, ఏమనుకున్నారు అసలు కామన్ మ్యాన్ గా మీరు? ఆయన 3.50 అన్నా ఇంకోటన్నా ఏం ఉపయోగం ఉండదండి. ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఈజ్ ఏ క్రిమినల్ అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. ఫస్ట్ పాయింట్. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను 82 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నానండి. నేను సింగరేణి కాలరీస్లో టెక్నికల్ సూపర్వైజర్ చేశాను. నా దగ్గర 22,000 మంది పనిచేశారు. మాది నేటివ్ వచ్చేసి నందివెలుగు. సో ఆనాడు కనుక చంద్రబాబు నాయుడు గారు 78లో కనుక BFRలోకి వెళ్ళినటువంటి సింగరేణి కాలరీస్ కంపెనీని కనుక కాపాడకపోతే 5 లక్షల మంది తెలంగాణలో 11 జిల్లాల ప్రజలు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. కొన్ని తెలిసి తెలియనటువంటి పరిజ్ఞానంతో ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించడం తప్పు. అది మనకు రావాల్సిన నీళ్లు అక్కడ బ్రేక్ చేసుకొని వేరే డైవర్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుగా ఈయన సపోర్ట్ చేశాడు. అదే నీళ్లు కావాలని చెప్పేసి మనకి టోటల్గా ఎంప్లాయీస్ వచ్చేసరికి 2% అయితే మిగతా 88%లో కల్టివేషన్ చిన్నకారు సన్నకారు రైతులు బతుకుతుంటే మిగతా టోటలీగా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి మన ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? యాక్చువల్లీ అదేమో బాగోలేదని చెప్తున్నారు, మీరేమనుకున్నారు? బాగుందా బాగోలేదా? బాగుందండి, బాగుందని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఎన్నికలు వస్తే నేనే గెలుస్తాను, ప్రజలంతా చంద్రబాబు పాలన పైన వ్యతిరేకత ఉన్నారని చెప్తున్నారు. సరే, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఆయన అనుకోవచ్చు, మళ్ళా ఇలాగే దేశ ప్రజల్ని కొనుక్కోవచ్చు, నమ్మించి మోసం చేయొచ్చు. ముద్దులని అవన్నీ ఇవన్నీ పెట్టేసి ఒకసారి మోసం చేయరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. అంటే గత ప్రభుత్వం పరిపాలన చూసారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పరిపాలన చూస్తున్నారు. ఏంటి తేడా? అతనికి జగన్మోహన్ రెడ్డికి ఇతనికి ఏం తేడా అంటే? నాకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు, ఈ ఫ్యామిలీ ఎట్లాంటిది, ఇతను ఎట్లాంటి వాడని. ప్రజలు కూడా ఏం చేశారంటే గత ప్రభుత్వాలను చూసిన తర్వాత వీళ్ళ దోపిడీ రాజ్యం ఇదంతా చూసి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన దాన్ని ఆయన ఒక్కసారి అనే మాట నిలబెట్టుకున్నాడు ఖచ్చితంగా. ఇది ఒక్కసారి లాస్ట్, ఇంకోసారి నేను రాజకీయాల్లో నిలబడలేను, చేయలేని నిరూపించుకున్నాడు. అంటున్నాడు ఆయన వచ్చినా రాకపోయినా దేశ ప్రజలకి ఏం నష్టం లేదు. వచ్చినా కూడా జనాలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. డెవలప్మెంట్ ఎలా ఉందండి? 5 ఏళ్ళలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటారా? అభివృద్ధి చెందాల్సింది ఉంది, చెందుతుంది. ఒక్కసారి రాదు. కొన్ని పనులు శరవేగంగా నడుస్తున్నాయి. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. స్టేట్కి చాలా ప్రాజెక్టులు మంజూరు చేసింది. అవి ఆచరణలో పట్టడానికి కొద్దిగా టైం పడుతుంది. 2047 అంటున్నాడు. 2047 కల్లా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుతాను, అలాగే మంచి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతాను అంటున్నాడు. చేయగలుగుతాడు నమ్మకం ఉందా మీకు? అమరావతిని డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది, పోలవరం కంప్లీట్ చేస్తారని నమ్మకం ఉంది. గత ప్రభుత్వం పోలవరం పట్టించుకోలేదంటారా? పట్టించుకోలేదు. రీటెండరింగ్ చేసి తన కమిషన్ల కోసం ప్రాజెక్ట్ని నాశనం చేయడానికి చూశాడు. నా పేరు ఔత్ సంజీవ్ రెడ్డి, తుములూరు కొల్లిపరి మండలం యువత అధ్యక్షుడిగా, రైతు అధ్యక్షుడిగా, గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న. రిటైర్ అయిపోయాను. ఇప్పుడు మీరు 77 సంవత్సరాలు వచ్చినాయి, తిరగలేను. ఈ వరకే మహానాడు పెడితే 2 సార్లు మా మిస్టేస్ నేను బస్ వేసిపోయాం మహానాడుకి, హైదరాబాదు 2 సార్లు. నేను యువత శిక్షణ తరగతిలో అప్పటికప్పుడు చొక్కా కొట్టించి పసుపు చొక్కా చిలకలూరుపేట శిక్షణ తరగతిలో పోయాం. మన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి పురంధేశ్వరి భర్త మాకు శిక్షణ తరగతిలో ఇచ్చాడు. నెల్లూరు గాంధీ వీళ్ళిద్దరు ఇచ్చారు. 3 రోజులు ఉన్నాం. మా వాళ్ళేమో ఉప్పలపాడు శిక్షణ తరగతి మిగిలిన తరపుని వచ్చింది. పార్టీలో బాగా పనిచేసాము. ఇప్పుడు తిరగలేకపోయాను. ఇప్పుడు ఎలా ఉంది పరిపాలన చూస్తుంటే? చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. ఏం బాగాలేదు అంటున్నాడు జగన్. జగన్కి ఏం తెలుసు, బొంద పిల్లకాకి ఏం తెలుసు, ఉండేది డబ్బని. జగన్ ఏం మాట్లాడుతున్నాడు, ఏం తెలుసు. కూడా పేకలారు అంటున్నారు. ఇంటికి అదే 175 సీట్లు ఇంటికి కూడా పేకలేరని అహంభావంతో 2 నామాలు పెట్టారు, పంగనామాలు. ఆ 2 నామాల్లో ఈ దెబ్బ నేనే ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు అన్నాడు. ఒక గీత మిగిలేదు. ఇక ఒక గీత పోయింది ఈ ఎలక్షన్లో.
పిచ్చెక్కి పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడేది తెలియదు. అసలు ఎర్రగడ్డ హాస్పిటల్ హైదరాబాద్ పంపిస్తే పోయితే అనిపిస్తుంది నాకు చూడగా. చంద్రబాబు పాలన పైన వ్యతిరేకత ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే నేనే గెలుస్తాను, జమిని ఎన్నికలు వచ్చినా లేదంటే జనరల్ ఎలక్షన్ వచ్చా సరే మళ్ళా నేనే గెలుస్తాను. అది అంతా అహంభావ మాటలే. ఈ వరకు ఏం చేసిపోయాడు? నేను ఇంద్రుడిని శూన్యుడిని అది చేస్తా ఇది చేస్తా అన్న. ఒక రోడ్డు వేసాడా? ఒక పిల్లలకి ఏదైనా స్కూల్ అవి కూడా దిగాడు, పుస్తకాలు అన్నీ ఇది చేసాడు కదా. రేషన్ షాపులు డీలర్ నేను గోతాలు కూడా 2 నెలలు గోడౌన్కి దుగ్గిరాలు పంపించాము. గోడౌన్లో 2 నెలలు ఈ కోర్టు పోయి తెచ్చుకున్నాం. ముట్టికాయలు 16 ముట్టికాయలు వేసింది కోర్టు. ఏం సిగ్గో శరమా? కేసులు 16 ఉన్నాయి. ఏం వరుసనే పెడితే 5 సంవత్సరాలు జైల్లోనే ఉండాలి లెక్క అయితే. ఇప్పుడు చంద్రబాబు వచ్చి చాలా హామీలు ఇచ్చాడు, ఏమీ నెరవేర్చట్లేదని చెప్తున్నాడు. హామీలు గాలి కబుర్లు చెబుతాను, నేను చెబుతా ఆహా ఓహో అది ఇది అని ఏమి ఉండదు. మరి ఇప్పుడు పోలవరం పూర్తి చేస్తాడా చంద్రబాబు? పోలవరం బెమ్మానం చేస్తుంటే ఏం చేస్తున్నా అది చేస్తున్నా ఇదని వంకలు డొంకలేనమ్మా వంక పట్టుకుని ఏడ్చిందంట. కుంటోడు ఏమంటాడు? నేను తాడిని ఎక్కితే కాళ్ళు సరిగా ఉంటే ఆడి కాళ్ళు సరిగా ఉండదు సావదో, నేను పెద్ద ఇంద్రుడిని చంద్రుడిని అని అంటాడు. నా పేరు తోట శ్రీకాంత్, మాది కొలకలూరు. శ్రీకాంత్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం మాట్లాడుతూ కొత్త జగన్ని చూస్తారు, 2.0 అంటే చూపిస్తాను, అందరూ అక్రమ కేసులు పెడుతున్నారు, ఇప్పుడు అండి మా కార్యకర్తల వెంట్రుకు కూడా ఎవరు పేకలేని అయితే ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఎట్లా చూస్తారు వార్నింగ్? జగన్ 2 అంటే జగన్ 1కి +1 అవుతుందా? జగన్ 1 ఏంటో ప్రజలందరికీ తెలుసు. జగన్ 2 అంటే 1+1 అంతే కదా. 2 అంటే అంతకుముందు చేసిన అరాచకానికి ఇంకా రెట్టింపు అరాచకం చేస్తారని ఆయన చెప్పకనే చెప్తా ఉన్నాడు. రెండో విషయం, నిన్ను అంటే నువ్వు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి ప్రజలకి సేవ చేస్తానంటే కరెక్ట్ కాదు. నువ్వు ముందు నిన్ను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నావు. ఆ ఎమ్మెల్యేకి న్యాయం చేయలేనటువంటి నువ్వు రాజకీయ నాయకుడిగా పూర్తిగా ఫెయిల్ అయ్యావు. ఫెయిల్ అయినటువంటి నువ్వు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతాను, రెండో జగన్ చూస్తారంటే ముందు జగన్కి రెట్టింపు చూస్తారనేది ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. నీకు ఏ స్థాయిలో ఎటువంటి అవకాశం ఈ రాష్ట్రంలో లేదు. అంటే అందరూ వైసీపీ పని అయిపోయింది అనుకుంటున్నారు, కానీ వైసీపీ చచ్చిపోలేదు, బతుకుతుంది. అట్లానే రాష్ట్రాన్ని ఏలుతాం కూడా, అంటే 30 ఏళ్ళు ఏలుతామని చెప్తున్నాడు. మీరు ముందు పులివెంద ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్ళవలసిన బాధ్యత మీకు ఉందా లేదా? ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన, ఆ నియోజకవర్గం పక్షాన పనిచేయాల్సిన అవసరం ఉందా లేదా? నేను ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో పని చేస్తాను, ముఖ్యమంత్రి అయితేనే నేను సేవ చేస్తాను. మళ్ళీ అత్యంత ఘోరమైనటువంటి విషయం, నేను ప్రజలు నమ్మి మోసపోయాను అని చెప్తా ఉన్నాడు. నిన్న ప్రజలు నమ్మి మోసపోవడం ఏంటి? ప్రజలు మోసపోయారు నిన్ను నమ్మి. ప్రజలు నమ్మి మోసపోయాను నేను అని చెప్తా ఉన్నారు. అది నాయకుడి లక్షణమేనా? ప్రజలు నిన్ను నమ్మి మోసపోయి ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఛాయిస్ లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తుంది, ఎక్కడ అభివృద్ధి కనబడట్లేదు అని చెప్పైతే ఆయన అంటున్నాడు. అవినీతి పెరిగితే ఏ విధంగా అయితే ఈ ప్రజలు ఉన్నత స్థానంలో ఉంచోబెట్టారో అదే ప్రజలు తిరిగి తిరస్కరింపబడతారు. ఎవరైనా పరిపాలనలో ఉన్నప్పుడు సక్రమంగా పనిచేసుకుంటే రెండోసారి అవకాశం ఉంటుంది. అవకాశం లేకుండా వాళ్ళు తప్పులు చేసుకున్నారనుకో, వాళ్ళ పరిస్థితి అంతే. నీకేమనిపిస్తుంది 8 నెలల పరిపాలన చూస్తుంటే? ఎలా అనిపిస్తుంది అసలు? ఒక దుర్మార్గుడి పరిపాలన పడిన గోతులు పూడ్చడానికి ఇంకా సమయం కావాలి. అప్పుల పాలైన ఈ రాష్ట్రాన్ని సక్రమైన మార్గంలో పెట్టడానికి సమయం కావాలి. ఇప్పుడిప్పుడే ప్రజలు అనుకున్నటువంటి అన్ని కోరికలు నెరవేర్చడం అంటే సాధ్యపడదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు విజన్తో చేయగలిగినటువంటి పరిస్థితులు చేస్తూ ఉన్నారు. దానికి సమయం పడుతుంది ప్రజలకు కావాల్సినటువంటి గోలు చేరుకోవడానికి. అభివృద్ధి చేయగలరనే నమ్మకం ఉందా మీకు? ఎందుకంటే గతంలో 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పారు. సో చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్ళగలరా? మరి చంద్రబాబు గారే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్. ఏంటి అంత నమ్మకం? ఏంటి బ్రాండ్ అంబాసిడర్ అంటున్నారు? అటు హైదరాబాదుని మీరు తీసుకోండి, నిన్న కూడా ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళని మాట్లాడతా ఎక్కడున్నా కూడా మీరు డెవలప్ అయ్యి ఆ డెవలప్లోంచి మీరు ఈ రాష్ట్రానికి చేయవలసినటువంటి పని చేయనటువంటి అడిగినటువంటి ఏకైక ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. అంతకన్నా చెప్పగలిగింది ఏమి ఉండదు. మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు గారు, ఎలా ఉంది? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎప్పుడు బాగానే ఉంటుందయ్యా. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, కాదను దానికి. అందరికీ మంచి చేయలేరు ఎవరు కాడ. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేరు, రాజశేఖర రెడ్డి గారు చేయలేరు, ఎవరు చేయలేరు. ఎంతమంది ముఖ్యమంత్రులు అందరికీ న్యాయం జరగదు.
కొంతమందికే న్యాయం జరుగుద్ది, కలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడున్న ఈ పరిపాలనలో జనం అందరూ నమ్మి కూటమి ప్రభుత్వాన్ని అఖండ విజయంతో గెలిపించారు. ఇప్పుడు ఇంత ఓడిపోయి కాడ జగన్మోహన్ రెడ్డి గారు అతను మాట్లాడే తీరు కాడ చాలా ప్రజలకు నచ్చదు అందరికి. ఏ విధంగా మాట్లాడారంటారు మీరు? నిన్న వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలతో అందరూ దీంతో మాట్లాడుకుంటా దీంతో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మనకి కష్ట సుఖాలు వస్తాయి, ముందు రాబోయే చరిత్రలో మనం కూడా బాగుంటాం అనే మాటలు మాట్లాడుకోవాలి. ఇట్లా చేయబట్టుకొని ముందు మనమే ఇది అన్నట్టుగా మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఎన్నికలు జరిగితే నేనే గెలుస్తా అని చెప్తున్నాడు ఆయన. ఎట్లా జరుగుతుంది ఇప్పుడు? ఎన్నికలు ఏ విధంగా జరుగుతుంది చెప్పండి? అంటే జమిలి ఎన్నికలు కావచ్చు, ఆయన అనుకున్నట్టు జరుగుతుంది. ఎన్నికలు ఇప్పుడు రావడానికి ఎట్లా అవుతాయి చెప్పు? ఏదన్నా ఎగ్జాంపుల్ గా ఇంత వ్యతిరేకత ఉందని చెప్తున్నాడు ఆయన. ఎవరి మీద? చంద్రబాబు పైన. అది ఏం మాట్లాడతాను చేత కాక తెలియక మాట్లాడుకుంటామే. అది మీ గ్రామాల్లో ఎలా ఉంది? ముఖ్యంగా మా గ్రామాల్లో అయితే ఏంటంటే కొన్ని పథకాలు అయితే ఇప్పుడు ఎక్కిన అమ్మటే ఎవరు ఇవ్వలేరు. ఆయన ఇచ్చిన పథకాల్లో ఎవరు కానీ అమలు పరచలేరు. పెన్షన్ ఇచ్చారు కదా, అందరికి వస్తుందా? పెన్షన్ వస్తుంది, గ్యాస్ ఇచ్చామని చెప్తారు, గ్యాస్ వస్తుంది, ఇసుక తగ్గిపోయింది రేటు అండి. ఇలాంటివన్నీ తగ్గిపోయినాయి. కొన్ని పథకాలు కూడా రాబోయే వచ్చే నెలలో పై నెలలోనూ కొన్ని పథకాలు కూడా 3 పథకాలు పెట్టాడు. ఇవన్నీ అమలు చేస్తామని ఒక్కోటి అమలు అవుతుంటుంది. అన్ని ఒక్కసారి చేయలేరుగా, గవర్నమెంట్ కూడా చేయలేదు. అది సార్. మీ పేరు? ఆనంద శేషుబాబు వాక. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తమ కార్యకర్తలతో మనం మాట్లాడుతూ ఇక్కడ నుండి కొత్త జగన్ ని చూస్తారు, 2.0 అంటే ఏంటో చూపిస్తాను అని అయితే ఆయన ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఎట్లా ఉండబోతుంది 2.0 కాన్సెప్ట్? ఏమంటారు మీరు? ఇప్పుడు గత 5 సంవత్సరాలు కూడా తన అధికారంలో ఉండి ఇదే నన్ను ఏం పీకలేరు నా ఇంటికి కూడా పీకలేరని అన్ని రకాలుగా అన్ని రంగాల్లో నానా ఇబ్బందులు పెట్టి జనాన్ని భయభ్రాంతులకు గురి చేసి నన్ను ఏం పీకలేరు అంటే ఏం పీకారో జనం చూపించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డికి చూపించారు. అతను ఈ 7 నెలల గవర్నమెంట్లో, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 7 నెలలు అవుతుంది. 7 నెలకు వచ్చేసి 1,00,000 కోట్ల కాడకి మనకు పెట్టుబడులు రాని ఏనా రాని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వాళ్ళు చేసే డెవలప్మెంట్ని ఓరవలేక ఒక భయంతోనే చెప్తున్నాడు. కనుక అతను పీక ఏం చేస్తాడు? అతను అధికారంలో ఉండగానే ఏం పీకలేకపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? కొత్త జగన్ చూస్తారు, 2.0 అసలు ఏం చూపిస్తాను, మా కార్యకర్తలు వెంట్రుకు కూడా ఎవరు పీకలేరు అని చెప్తున్నాడు. అదే మొన్న చూపించారు. అప్పుడు 5 సంవత్సరాలు అధికారంలో ఉండగానే ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఏం పీకుతాడు? ఇప్పుడు వాళ్ళు చేస్తా ఉంటే చూస్తా ఊరుకుంటారా? అక్రమ కేసులు పెడతారు మహా అయితే, తిరిగి మేము దానిపైన కూడా పోరాటం చేస్తాం, మేము కూడా ప్రైవేట్ కేసులు బనాయిస్తాం అంటున్నారు. అక్రమ కేసులు బనాయించే వాళ్ళు అయితే ఈ పాటికి అక్రమంగా పెట్టి వాళ్ళు చేసిన అరాచకాలకి ఎప్పుడో తీసుకెళ్లి లోపలేసేవాళ్ళు. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మనం ప్రతిపక్షం వల్ల మనం ఎక్కడ ఇబ్బంది పెట్టొద్దు. దాని చట్టపరంగానే తప్పు చేసి ఉంటే వాళ్ళు అనేది గవర్నమెంట్ తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటది. ఏంటి పరిపాలన విషయానికి వస్తే 8 నెలల పరిపాలన చూస్తే అసలు ఏం బాగోలేదు, ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తుందని కూడా ఆయన అంటున్నాడు. ఆయన అవినీతి పరుడు కనుక అవినీతి కనిపిస్తుంది ఆయనకి. ఇప్పుడు ఇసుక ఉంది, ఇటువరకు ఇసుక దందా, మద్యం దందా, అన్ని మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా. ఇవాళ ఇసుక ఫ్రీ ఇసుక ఇస్తున్నారు. వైన్స్ ఉంది, వైన్స్ కూడా తక్కువ రేట్లకే నాణ్యమైన మద్యం అనేది అందుబాటులో ఇస్తున్నారు. ఇంకా అవినీతి జరగడానికి ఏముంది? అవినీతి ఇప్పుడు ఆయన అవినీతి అంటున్నాడు కానీ పలానా దాంట్లో జరుగుతుందని చెప్తాకి లేదుగా. లోకేష్ జేబులు, చంద్రబాబు జేబులు నింపుకుంటున్నారు, అవినీతి సొమ్ముత అని చెప్తున్నారు. ఆయన ప్రూఫ్ చేయమనండి, పలాందని విషయం చెప్పమనండి. అభివృద్ధి ఎలా ఉండబోతుంది అంటారు 5 ఏళ్ళలో? ఎందుకంటే గతంలో అభివృద్ధి లేదని చెప్తారు. అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు రెండు కళ్ళు. అభివృద్ధి, సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళు. పోలవరం అనేది ఖచ్చితంగా పూర్తి చేస్తారు. అదే విధంగా రాజధానిలో కూడా అన్ని వాళ్ళ బాగా శరవేగంతో పనులు జరుగుతున్నాయి. కంపల్సరీగా అభివృద్ధి అనేది చేస్తారు. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తారు. ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ అన్నారు. 4,000 ఖచ్చితంగా ఒకేసారి ఏది ఆయన అన్న 3 నెలలకి కూడా కలిపి మొత్తం కలిపి ఇచ్చేసాడు. అదే జగన్మోహన్ రెడ్డి నేను పెంచుకుంటూ పోతానని చెప్పాడు. 3,000 రూపాయలు, 2,000, 3,000 చేస్తానని. ఆ 1,000 రూపాయలు సంవత్సరానికి 250 రూపాయల కాడికి ఇచ్చుకుంటా వచ్చాడే తప్ప ఈ విధంగా ఎక్కడ చేయలే. చంద్రబాబు గారు అన్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు అదే విధంగా ఈ మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఏమన్నాయి, లేకపోతే ఈ పథకాలు చెప్పి వరుస చేసుకుంటూ వస్తున్నారు.
అభివృద్ధి ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, ఇటు వరకు రోడ్లు విపరీతమైన రోడ్లన్నిటి విపరీతంగా నాశనం అయిపోయినాయి రోడ్లు. మరి రోడ్లని అన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు, ప్యాచ్ వర్కులు చేస్తున్నారు. పల్లెల్లో ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ కింద ఎన్ని ప్రతి పల్లెలో కూడా రోడ్లు ఒక ఊరికి వచ్చేసి 10 కోట్లు ఉన్నాయి, 30 కోట్లు ఉన్నాయి, మండలాల వారీగా విపరీతమైన డబ్బులు ఇచ్చారు ఎన్ఆర్జీఎస్. మరి ఫండ్స్ ఇచ్చారు, వర్క్ జరుగుతుంది, రోడ్లు అనేది చేస్తున్నారు. పట్టించుకోలేదా రోడ్లు? అసలు పొరపాటును కూడా ఎక్కడా కూడా ఒక బొచ్చి సిమెంట్ కానీ ఒక బొచ్చి కంకర కానీ వేసిన అది ఈ మాట మనం కాదు. ఎందుకంటే విషయం ఏంటంటే వాళ్ళ సర్పంచులు వాళ్ళే ఉన్నారు, 90% వాళ్ళే సర్పంచులు, ఎంపీటీసీ వాళ్ళే. వాళ్ళని చెప్పమానండి. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఏది మేము అధికారంలో ఉన్నా కానీ కనీసం మేము ఏం చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక కనీసం మాకు సంవత్సరంన్నర ఉన్న ఇదిలో కూడా మాకనేది మా హయాంలో ఎక్కడోసారి శిలాపలకాల మీద మా పేరు అనేది వేయించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి వాళ్ళు కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. లోకేష్ పనితీరు ఎలా ఉంది? లోకేష్ పనితీరు కూడా బాగానే ఉంది.